You buy things cheap and sell high. You're a love failure. I assume that you don't have tummy fat. Hi అండి అందరికి నమస్కారం నా పేరు నవ్య టుడేస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ మీ క్లియరింగ్ ఆల్ యువర్ అజంప్షన్స్ సో ఒక 1 week బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను అండ్ ఒక స్టోరీ పెట్టాను క్వశ్చన్స్ స్టిక్కర్ ఒకటి పెట్టి నా గురించి మీరు ఏమైతే అనుకుంటారు లేదంటే మీకు తెలియని విషయాలు అంటే ఈమె ఇలా ఉంటుందేమో ఈమెకి వెస్ట్రన్ వేర్ అంటే నచ్చదేమో ఇలాంటి అజంప్షన్స్ మీకు కొన్ని ఉంటాయి కదా అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎవరో అడిగారు అని చెప్పట్లేను సో ఇలాంటి అజంప్షన్స్ ఉంటాయి కదా అలాంటి అజంప్షన్స్ మీరు నాకు పంపించండి అని చెప్పి ఒక స్టిక్కర్ పెట్టి స్టోరీ పోస్ట్ చేశాను సో ఐ హవ్ గాట్ లైక్ 500 to 600 questions అజంప్షన్స్ బట్ అన్నిట్లోంచి ఇట్లా కామన్ ఉన్నవి చూస్ చేసుకొని నేను ఇవాళ ఆన్సర్ చేయబోతున్నాను ఇన్స్టాగ్రామ్లోనే కాదు యూట్యూబ్లో కూడా ఒక పోస్ట్ పెట్టాను దట్ మీకు నా గురించి ఏమైనా అజంప్షన్స్ ఉంటే నా మీద ఏమైనా అజంప్షన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అని చెప్పాను యూట్యూబ్లో నాకు అన్ని ఎక్కువ రాలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా వచ్చాయి ఆల్ టుగెదర్ నేను అన్ని కొన్ని గ్యాదర్ చేసి ఎన్ని చెప్పబోతున్నాను ఎన్ని రాసుకున్నాను అనేది నాకు తెలీదు అన్ని బుక్లో రాసుకున్నాను అనమాట సో ఒక్కొక్కటిగా చదివితే నేను క్లియర్ చేస్తాను సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే let's get into the video. So the first one is I think you are a overthinker and seems to look like a easy going girl. Yes, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఎవరు ఓవర్ థింకర్ కాదు పరిస్థితులే కాదు నార్మల్గానే మనందరం ఎక్కువ ఆలోచిస్తాము అనుకుంటాను నేను బేసిక్లీ హ్యూమన్ బీయింగ్ నేను ఇంకా కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తాను మీరు కరెక్ట్గానే అనుకుంటున్నారు అండ్ థింక్ చేస్తున్నాను అవును కొంతమందికి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అని చెప్పి ఫేస్లో కనిపిస్తుంది నాది కనిపించదేమో మేబీ నాకు క్లోజ్గా ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఓవర్ థింక్ చేస్తున్నాను అని చెప్పి అంటే నేను ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ డిస్కస్ కూడా చేస్తుంటాను అనమాట సో నాకు కొంచెం క్లోజ్గా ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది ఇది ఖచ్చితంగా ఓవర్ థింక్ చేస్తుందని ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ అజ్యూమ్ దట్ యూ డోంట్ హ్యావ్ టమీ ఫ్యాట్ ఐ హ్యావ్ టమీ ఫ్యాట్ నాకు లోవర్ బెల్లీ ఫ్యాట్ ఉంది సో ఇదేంటి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే మేబీ 10th తర్వాత నేను బాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అప్పటి నుంచి నాకు లోవర్ బెల్లీ ఫ్యాట్ ఉంది నేను ఎంత వర్కౌట్ చేసినా ఇట్స్ జస్ట్ సో స్టబాన్ నేను ఎన్ని ఎక్సర్సైజ్లు ఎన్ని వర్కౌట్లు చేసినా మేబీ ఆ ఇంటెన్సిటీ సరిపోవట్లేదేమో మేబీ ఆ పార్ట్లో నాకు తగ్గడానికి టైం పడుతుందేమో సో ఐ డోంట్ నో నాకు మాత్రం టమీ ఫ్యాట్ ఉంది నాకు ఉన్న చిన్న అదృష్టం అని చెప్పాలి అంటే బ్లెస్సింగ్ అని చెప్పాలి నాకు తెలియదు కానీ నేను ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు లోవర్ బెల్లీ ఫ్యాట్ బయట కనిపించదు నాకు అంత ఎక్కువ లేదు కొంచెమే ఉంది కానీ నాకు కొంచెం కూడా బయట కనిపించదు అనమాట సో ఐ హ్యావ్ టమీ ఫ్యాట్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ట్రయింగ్ టు మాస్టర్ యోగా పోజెస్ సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీ అందరికి తెలిసి ఈ మధ్య యోగా తెగ చేసేస్తున్నానని మొన్న యూట్యూబ్లో కూడా ఒక ఫోటో పెట్టాను ఒక యోగా పోజ్ సో బ్యాక్ వీల్ అనమాట అది పైన లెగ్ లేపి బ్యాక్ వీల్ పెట్టి నేను ఆ ఫోటో పెట్టాను ఈ మధ్య అంటే నాకు యోగా ఎప్పటించో ఇంట్రెస్ట్ కానీ ఈ మధ్య ఈ వర్కౌట్లు 2-3 సంవత్సరాల నుంచి వర్కౌట్ చేస్తున్నా కదా బాడీ కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబుల్ అయింది అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ యోగా జనరల్గా ఇన్స్టాగ్రామ్లో ఐజీటీవీలో వీడియోస్ చూసి నేను ట్రై చేస్తున్నాను అంతే నేను స్పెషల్గా ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవట్లేను నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అది మెన్షన్ చేశాను ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాను అంటే లేదు నేను ఐజీటీవీ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను అని చెప్పి ఎస్ ఐఎమ్ ట్రయింగ్ ఐఎమ్ డెఫినెట్లీ ట్రయింగ్ టు మాస్టర్ అని కాదు కానీ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను ద నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ అ లవ్ ఫెయిల్యూర్ ఎస్ అది నేనే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో అదొకటి ఉంటుంది అనుకుంటా ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ దిస్ మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్ మ్యారేజెస్ ఎస్ ఐ లవ్ మ్యారేజెస్ ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే ఐ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ దెమ్ అంటే హ్యాపీ ఫర్ దెమ్ అసలు అది అన్ని సంవత్సరాలు అక్కడి వరకు తీసుకొచ్చి పెళ్లి చేసుకొని దే ఆర్ సర్వైవింగ్ అంటే నాకు చాలా హ్యాపీ ఉంటుంది అందరూ అక్కడి వరకు రారు మధ్యలోనే ఏదో ఒక రీజన్ చెప్పి బ్రేకప్ అయిపోవడమో లేదంటే ఏదో ఒక రీజన్ వల్ల ఇంట్లో ఒప్పుకోకపోవడమో ఏదేదో అయ్యి పెళ్ళి అవ్వదు మోస్ట్లీ ఇట్స్ లైక్ నాకు తెలిసిన 10 మందిలో ఒక్కరికి లవ్ మ్యారేజ్ అవ్వడం అంటే 10 లవ్ స్టోరీస్లో ఒక్కటి సక్సెస్ అవుతున్నట్టుగా నేను చూస్తానన్నమాట సో నాకు ఇష్టం లవ్ మ్యారేజ్ అంటే ద నెక్స్ట్ వన్ ఈజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ సో మచ్ ఇది హర్షిని అని ఒక అమ్మాయి అడిగింది అవును నాకు నేనంటే చాలా ఇష్టము అండ్ అలాగే ఉండాలి యాక్చువల్లీ ఫస్ట్ నీకు నువ్వు నచ్చాలి నీకు నువ్వు నిన్ను యాక్సెప్ట్ చేసుకోవాలి దెన్ ఓన్లీ యూ షుడ్ గివ్ ప్రియారిటీస్ టు అదర్స్ అంటే ప్రియారిటీస్ అంటే నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లేదో నాకు తెలీదు సమ్ టైమ్స్ యూ గెట్ అ ఫీలింగ్ లైక్ నీ గురించి నువ్వు ఆలోచించుకునేటప్పుడు అంటే వెన్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యూ డిసప్పాయింట్ అదర్స్ సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే ఇట్స్ కంప్లీట్లీ ఓకే అట్లా అవుతుంది అండ్ it's natural that you feel guilty about it but it's okay you're doing it for yourself and it's the right thing and you're in a right way and
నాకు నేను చెప్పుకుంటున్నట్టుగా ఉంది ఇది. సో ఎస్, ఐ లవ్ మై సెల్ఫ్ అ లాట్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇది ఏ క్వశ్చన్ ఆన్సర్స్లో అయినా ఎందులో అయినా సరే ఇది ఒకటి వస్తుంది. ఐ అజ్యూమ్ దట్ యువర్ శాలరీ ఈజ్ మోర్ దెన్ 1 lakh per month. ఇది ఎవరు కాత్యాయని అని చెప్పి ఒక అమ్మాయి అడిగింది. లేదమ్మా 1 lakh కాదు, నా శాలరీ అస్సలు 1 lakh కాదు. ఇట్స్ జస్ట్ దట్ ఐ షుడ్ నాట్ మెన్షన్ మై శాలరీ ఆన్లైనే కాదు, ఎవరికి చెప్పకూడదు అసలు. కంప్లైంట్స్ రేజ్ చేసి నన్ను బయటకు పంపించేస్తారు ఆఫీస్ నుంచి. సో ఐ కెన్ నాట్ మెన్షన్ మై శాలరీ లైక్ దిస్ ఆన్ యూట్యూబ్. సో అయినా సరే చెప్తున్నాను, నా శాలరీ 1 lakh అయితే కాదు, మోర్ దెన్ 1 lakh అయితే అస్సలు కాదు, అసలు 1 lakh కి దగ్గరలో లేదు. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఇట్స్ ఫ్రమ్ పూజిత నాంపల్లి. కొన్ని నేమ్స్ కూడా రాసుకున్నాను నాకు ఓపిక ఉన్నంత వరకు. సో షీ సేస్, I think you don't have many friends because they find you annoying and career oriented. Yes, career oriented లో నన్ను నేను ఫస్ట్ పెట్టుకున్నప్పుడు I lost some friends. కానీ ఇట్లా కెరీర్ ఓరియంటెడ్ ఉంటాను అని చెప్పి నా నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు. బట్ ఎనాయింగ్ అయితే ఎవరు ఏమనుకోలేదు, ఖచ్చితంగా అయితే ఎవరు ఏమనుకోలేదు. సో యూఆర్ రాంగ్. ద నెక్స్ట్ వన్ ఈస్, యువర్ స్టోర్ వాజ్ ద డ్రీమ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ JOE. సో తన కంప్లీట్ నేమ్ నాకు తెలీదు, కానీ జో అని రాసుకున్నాను. సో తను ఏమనుకుంటుంది అంటే, నా లైఫ్లో నా గోల్ అంటే నా డ్రీమ్ ఏమనుకుంది అంటే నా స్టోర్, ఆన్లైన్ స్టోర్ ఉంది కదా, ఆన్లైన్ స్టోర్ నా డ్రీమ్ అనుకుందంట. బట్ నో, దిస్ కేమ్ ఇన్ బిట్వీన్. అంటే ఐ నెవర్ థాట్ అంటే ఇట్లా సెపరేట్గా డిజైన్ చేయాలి ఎవరికైనా అని అనుకునేదాన్ని, అట్లాంటిది పెట్టాలి అనుకునేదాన్ని. బట్ ఐ నెవర్ థాట్ ఆఫ్ సెల్లింగ్ శారీస్ ఆన్లైన్. సో అది ఫ్లోతో మాత్రమే వచ్చిందనమాట. నేను ఇది ఇంతకుముందు కూడా మెన్షన్ చేశాను అనుకుంటా, నా గోల్స్ ఎప్పుడూ ఒక్కటే ఉండదు, చేంజ్ అవుతూనే ఉంటాయన్నమాట. చాలా ఉన్నాయి, చాలా మారుతూనే ఉన్నాయి. సో అలా ఉంటుంది అనమాట. ప్రస్తుతం నా డ్రీమ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ వేలో నాకు ఒక్కొక్క దాంట్లో అంటే ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క గోల్ ఉంటుంది అనమాట. ఒకటిగా చాలా గోల్స్ ఉంటాయి, ఒక్కొక్క సెగ్మెంట్లో చాలా గోల్స్ ఉంటాయి. ఈ కామర్స్ లేదంటే ఆన్లైన్ బిజినెస్లో ప్రస్తుతం ఏంటి అంటే ఐ వాంట్ టు ఓన్ అ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. నా అంతటి నేను నా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక యూనిట్ పెట్టుకోవాలని ఉంది, ఒక ఫ్యాబ్రిక్స్ షాప్ ఫిజికల్గా ఓపెన్ చేయాలని ఉంది కాదు, ఖచ్చితంగా చేస్తాను. అప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. అప్పుడు అలా అన్నాను, అండ్ దెన్ ఐ ఫైనలీ డిడ్ దిస్ అని చెప్పి. అలాగే వీవర్స్ని పెట్టుకొని నాకు కావాల్సినట్టుగా వీవ్ చేయించుకోవాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. కానీ ఇవన్నీ ఏంటి అంటే నేను ఎప్పుడు డ్రీమ్ చేయలేదు. వెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఫ్లోతో పాటు దీంట్లోకి వచ్చాక దెన్ ఐ స్టార్టెడ్ డ్రీమింగ్ అబౌట్ ఇట్. ఇట్లా కావాలి, ఐ వాంట్ టు డూ దిస్, ఇవన్నీ ఆ తర్వాత వచ్చినాయి అనమాట. సో yeah, this was never been a dream, but I'm doing it. The next one is, ఇది నాకు చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు ఇన్స్టాగ్రామ్లో. సో అందరూ ఏం అడుగుతుంటారంటే, తను ఏం అడిగింది చెప్తాను, తను ఏమనుకుంటుంది అని. తను అనుకుంటుందంట దట్ ఐఎమ్ అ రిలేటివ్ ఆఫ్ శ్రావ్య వర్మ వాళ్ళ రిలేటివ్ అంటే కజిన్ అనుకుంటూ ఉంటారు. కాదు, అస్సలు కాదు. వర్మ సేమ్ ఉంటుంది అంతే. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హర్. ఐ మీన్ చాలా మంది అడుగుతుంటారు మీ ఇద్దరు రిలేటివ్స్ అని. అస్సలు కాదు. మేబీ బికాజ్ వీ బోత్ ఆర్ ఇన్ ఫ్యాషన్, అందుకు అట్లా అనుకుంటారేమో. కానీ ఆమె అక్కడెక్కడో ఉంది, నేను ఎక్కడెక్కడో ఉన్నాను. మా ఇద్దరికి అస్సలు రిలేషన్ లేదు. సో యూ ఆల్ ఆర్ రాంగ్. మీ అజంప్షన్స్ అన్నీ తప్పు అండ్ నోవేర్ రిలేటెడ్ టు శ్రావ్య వర్మ. దిస్ వన్ ఈస్ కైండ్ ఆఫ్ ఫన్నీ. అంటే ఐ మీన్ sorry, but you are rich and you have a boyfriend. I am not rich and I don't have a boyfriend. The next one is, I think you are in love. చాలా క్వశ్చన్స్ వచ్చాయి, లవ్ ఫెయిలియర్ లేంటే యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్, డూ యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. కొంతమంది క్వశ్చన్స్ అడిగారు, కొంతమంది అజంప్షన్స్ చెప్పారు. నీకు ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటున్నాము అని చెప్పి. ఐ డోంట్ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ వన్ ఇన్ ఫ్యూచర్. సో లవ్ గురించి మీకు అందరు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, you have made more friends now and don't feel alone like you felt before. It didn't change. అంటే ఏం చేంజ్ అవ్వలేదు అప్పటికి ఇప్పటికీ. నాకున్నది ఇద్దరే ఫ్రెండ్స్, ముగ్గురు, బేసిక్లీ ఒక్కరే మలిహా. ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఇట్స్ అడల్ట్హుడ్ సక్స్, యూనో. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ సమ్మన్ టు కాల్ యూ అండ్ ఆస్క్ ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి. వాళ్ళు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు, నేను వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేను. మలిహా ఏంటి అంటే ఇట్లా మెన్షన్ చేస్తే ఏదో ఒక అవుతుందని నాకు భయం వేస్తుంటుంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ దిస్, బట్ వీ బోత్ ఆర్ లైక్ రోజుకి ఒక్కసారైనా ఫేస్ టైం చేసుకోకుండా వీ కెన్ నాట్ స్లీప్.
ఇవాళ ఫేస్ టైం లేదు అంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో రైట్ నౌ ఇట్స్ జస్ట్ మలిహా, ఐ గెస్ దట్స్ ఇట్. అంతే, క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అంతే అనమాట. సో నో, ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఏం మెన్షన్ చేయలేదు, ఇట్స్ జస్ట్ ఐసైట్. తను అనుకుంటుందేమో నాకు ఐసైట్ ఉంది అని చెప్పి, నేను అది అర్థం చేసుకొని రాసుకున్నాను. సో యా, నాకు ఐసైట్ ఉంది, దూరంగా ఉన్నవి నాకు కనిపించవు, ఇలా 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 చూస్తుంటాను. ఇక్కడే ఉన్నాయి నా స్పెక్స్, ఇవి పెట్టుకోవచ్చు కానీ ఆ లైట్ నాకు ఇందులో పడుతుంది అని చెప్పి నేను పెట్టుకోను షూట్ చేసేటప్పుడు, అంతే, ఏం లేదు. ఎస్, ఐ హ్యావ్ ఐసెట్ అండ్ యువర్ అజంప్షన్ ఇస్ రైట్. ద నెక్స్ట్ అజంప్షన్ ఇస్ మీరు హరిణితో మాట్లాడడం లేదు అని అజంప్షన్. ఇఫ్ ఇట్ హర్ట్స్ యూ సారీ. మహతి అని చెప్పి ఒక అమ్మాయి అడిగింది. సో ఐ థింక్ ఐఎమ్ రెడీ టు టాక్ అబౌట్ దిస్. నేను ఇంతకుముందు కూడా మెన్షన్ చేశాను దట్ వీ బోత్ ఆర్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్ అని చెప్పి, బట్ నేను అనుకోలేదు ఇన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అని చెప్పి. వీ బోత్ ఆర్ స్టిల్ నాట్ టాకింగ్ అండ్ ఇట్ వాజ్ నాట్ మై డెసిషన్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. తనే కాదు, ఎవరైనా గొడవ అయినప్పుడు నేనే ముందెళ్తాను, నేనే మాట్లాడతాను. ఐఎమ్ దట్ టైప్ ఆఫ్ అ పర్సన్ అనమాట. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ మై సెల్ఫ్. బట్ నేను మీ అందరికి ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, ఇట్ వాజ్ మై డెసిషన్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ నెవర్ థాట్ దిస్ బిజినెస్ వుడ్ క్రియేట్ అ బ్యారియర్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. నేను అనుకున్నాను ఓకే ఫైన్, ఇట్స్ జస్ట్ అ బిజినెస్. వెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, వెన్ ఐఎమ్ నాట్ feeling comfortable, when I am not, I don't know how to even explain, but I never thought this business thing would become a barrier between us. I don't know, we are not in talking terms and your assumption is right. The next one is the next assumption is hardcore non-veg lover. I'm a vegetarian. egg తింటా కానీ నేను నాన్ వెజ్ తినను. ఇట్స్ బిన్ 5 to 6 years since I stopped having non-veg. మీరు నా వీడియోస్ ఎక్కువగా చూడాలి, వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పటికి ఇన్నిసార్లు మెన్షన్ చేశాను దట్ ఐఎమ్ ఎగ్జిటేరియన్ అని చెప్పి. ద నెక్స్ట్ వన్ ఈస్ యు ఆర్ హెల్త్ కాన్షియస్. సో దిస్ గర్ల్ థింగ్స్ ఐఎమ్ అ హెల్త్ కాన్షియస్ పర్సన్. ఎస్, ఐఎమ్ అ హెల్త్ కాన్షియస్ పర్సన్. నేనే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ టార్చర్ పెడుతుంటాను. ఇది తిను, అది తినకూడదు, ఇది తినకూడదు, అలా ఇలా ఇలా అని చెప్పి. నేను మా ఇంట్లో కూడా ఎప్పటి నుంచో చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను బ్రౌన్ రైస్ తింటాను, కొంచెం కొంచెంగా మా మమ్మీని ఇప్పుడే మారుస్తున్నాను. షీఈస్ హ్యావింగ్ బ్రౌన్ రైస్ నౌ. ఐ నీడ్ టు చేంజ్ మై ఫాదర్ అండ్ బ్రదర్. ట్రై చేస్తున్నాను. ఇంతే, నాతో ఉంటే ఇట్లనే ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగిపిస్తాను, హాట్ వాటర్ ఎక్కువ తాగిపిస్తాను, ఇట్లనే ఉంటుంది మొత్తం. నాతో ఉంటే ఇలానే ఉంటుంది. ఎస్, యువర్ అజంప్షన్ ఇస్ రైట్. ఐఎమ్ సో 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 హెల్త్ కాన్షియస్. ద నెక్స్ట్ అజంప్షన్ ఇస్ యూ మస్ట్ బీ ఎర్నింగ్ అ లాట్. అంటే ఎలా, ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్. ఐఎమ్ నాట్ ఎర్నింగ్ దట్ మచ్ అట్లా అని చెప్పి నేనేదో కష్టాల్లో ఉన్నాను అని చెప్పట్లేను. ఇట్స్ లైక్ ఇన్ బిట్వీన్. నేను ఎక్కువ సంపాదించట్లేను, అట్లా అని చెప్పి తక్కువ సంపాదించట్లేను. ఐఎమ్ ఇన్ బిట్వీన్. అండ్ మాకు కావాల్సినవి మేము కొనుక్కోగలుగుతున్నాము, మాకు అవసరమైనవి మేము కొనుక్కోగలుగుతున్నాము. అదొకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అసంప్షన్ ఇస్ బాడీ బిల్డర్ అని చెప్పి జస్ట్ అలా మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్వి చదువుతున్నాను. ఫస్ట్ తను అనుకుంటుంది నేను బాడీ బిల్డర్ అని అనుకుంటున్నట్టుగా నాకు అర్థమైంది. సో ద థింగ్ ఈస్ ఐ వాంట్ టు గెయిన్ సమ్ మజిల్. ఇప్పుడు ఇది చూపించలేను, బట్ ఐ వాంట్ టు గెయిన్ మజిల్. అది ఎలా అంటే ఇట్స్ నాట్ అబ్బాయిలకు వచ్చే మజిల్ కాదు. మీరు ఈ ఇంగ్లీష్ మూవీస్, ఈ హాలీవుడ్ సిరీస్లు, ఈ నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూసినప్పుడు అంతెందుకు ఫ్రెండ్స్లో మోనికా ఆర్మ్స్ చూడండి, అసలు ఎంత టోన్ ఉంటాయో. మోనికా అయినా సరే, రేచల్ అయినా సరే, వాళ్ళ ఆర్మ్స్ చాలా అంటే చాలా టోన్ ఉంటాయి. ఐ రియలీ 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 వాంట్ లైక్ దాట్. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దాట్. ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ దట్, బట్ ఎస్, ఐఎమ్ ట్రయింగ్ టు గెయిన్ సమ్ మజిల్. ఇట్లా చాలా మంది కమెంట్ చేశారు, అంటే అజంప్షన్స్ చెప్పండి అనుకున్నప్పుడు వాళ్ళే చెప్పారనమాట. వాళ్ళే అజంప్షన్ చెప్పి వాళ్ళే ఆన్సర్ చెప్పారు. సో ఫస్ట్ యూట్యూబ్లో నా వీడియోస్ చూసినప్పుడు, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూసినప్పుడు నేను చాలా యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని, లేదంటే ఆరోగెంట్ అమ్మాయి అనుకునే వాళ్ళంట. కానీ తర్వాత చూస్తుండగా అందరికి అర్థమైపోయిందంట ఈ పిల్ల అట్లేం కాదు అని చెప్పి. ఖచ్చితంగా నేను యాటిట్యూడ్, ఆరోగెంట్ అయితే అస్సలు కాదు. నాతో మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా తెలుసు. ఇది చాలా మంది అనుకుంటుంటారు, అంటే నేను తెలియకుండా ఇట్లా చూడగానే. ఐబీఎంలో ఫైజోలో అందరూ ఏమనుకునే వాళ్ళంటే, క్లోజ్ అయ్యాక వాళ్ళు ఈ విషయాలు చెప్పేవాళ్ళు. ఏంటి అంటే, ఫస్ట్ చూడగానే ఫుల్ పార్టీలకు వెళ్తుందేమో, అది చేస్తుంది, ఇది చేస్తుంది, పిచ్చ పాష్ పిల్ల అది ఇది అనుకునే వాళ్ళంట. క్లోజ్ అయ్యాక వాళ్ళకి అర్థమైంది మనం ఏంటో. సో దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఐమ్ హియరింగ్. ఫస్ట్ చూడగానే అందరూ అలా అనుకుంటుంటారు. సో మీరే చెప్పారు అజంప్షన్, మీరే క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. ఇంకా చాలా కామన్గా వచ్చిన అజంప్షన్స్ ఏంటి అంటే, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశానేమో అని. లేదు, నేను ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ చేయలేదు. మేబీ ఐ వాంట్ టు లెర్న్ టైలరింగ్.
ఎట్లా కుట్టాలి ఇది నేర్చుకోవాలని చాలా రోజుల నుంచి ఉంది, కుదరట్లేదు. కుట్టడం నేర్చుకుంటానేమో, కానీ ప్రొఫెషనల్గా అయితే నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోలేదు. సో యువర్ అజంప్షన్ ఇస్ రాంగ్. ద నెక్స్ట్ వన్ ఈస్ ఐ అజ్యూమ్ దట్ యువర్ అ సింపుల్ పర్సన్ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్. సింపుల్ నాకు తెలీదు, మేబీ సింపుల్ అనేమో, అని నాకు సింపుల్గా ఉండేవి నచ్చుతాయి. మేబీ వీ కెన్ కాల్ దట్ యాజ్ అ సింపుల్ పర్సన్. రెస్పాన్సిబుల్ అయితే ఎస్, ఐ ఎమ్ ఫ్రీకింగ్ రెస్పాన్సిబుల్ పర్సన్. నేనే కాదు, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ ఉండాలి అనుకుంటాను. మీకు ఒక పని చెప్తే మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి అంతే. అంటే మీకు ఒక పని చెప్తున్నారు, యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. అది అయిపోయేంతవరకు మీరు రెస్పాన్సిబుల్ ఉండాలి. నేనైతే అదే అనుకుంటాను. ఒక 2-3 years బ్యాక్ ఇట్లా లేనేమో, బట్ ఏజ్తో పాటు అది చేంజ్ అవుతూ వచ్చింది. వన్ ఈజ్ ఫ్యాషన్ ఫ్రీక్ సిన్స్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ అండ్ లైక్స్ టు వేర్ వెస్టర్న్ వేర్. అస్సలు కాదు, మీరు నన్ను రీసెంట్గా ఫాలో అవుతున్నారు మీ ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్ అనుకుంటా, ఐ డోంట్ థింక్ ఇన్స్టాగ్రామో యూట్యూబో, కానీ మీరు నన్ను చాలా రీసెంట్గా ఫాలో అవుతున్నారు అనుకుంటా. అస్సలు కాదు, నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు 2015లో జాబ్ వచ్చినప్పుడే యునో నా లోపల ఉన్న ఇన్నర్ ఫ్యాషనిస్టా బయటకు వచ్చింది. షాపింగ్ చేయడము అట్లా సడన్గా ఒక రూమ్ నుంచి బయటకు తీసుకొస్తే ఎలా అవుతుంది అలా అనమాట. అంతే. ఐ నెవర్ బీన్ అ ఫ్యాషన్ ఫ్రీక్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇప్పుడు కూడా కాదు, అస్సలు ఫ్యాషన్ ఫ్రీక్ ఏం కాదు. కంఫర్టబుల్ ఉండేవి వేసుకుంటూ ఉంటాను, సింపుల్గా ఉండేవి, ఈజీగా ఉండేవి వేసుకుంటూ ఉంటాను. ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ అ ఫ్యాషనిస్టా బికాస్ దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ అవుట్ హూ ఆర్ లైక్ ఇట్లా ఫ్యాషన్ని ఇది చేస్తున్నారు అనమాట. నాకంటే బెటర్ పర్సన్స్ ఉన్నారు. సో ఐఎమ్ నాట్ అ ఫ్యాషన్ ఫ్రీక్, ఫ్యాషనిస్టా. అండ్ వెస్ట్రన్ వేరే వేసుకోవాలని లేదు, అస్సలు కాదు. మీకు కొన్ని రోజులైతే అర్థమైపోతుంది, మీరు ఖచ్చితంగా రీసెంట్గా ఫాలో అవ్వడం స్టార్ట్ చేసి ఉంటారు. సో వెస్ట్రన్ వేరే కాదు, వెస్ట్రన్ వేర్ వేసుకుంటాను, అలాగే ఎథ్నిక్ వేర్ కూడా వేసుకుంటూ ఉంటాను. నేను అన్ని వేసుకుంటాను బేసిక్లీ, కంఫర్టబుల్ ఉండేవని. సో మీ అజంప్షన్ తప్పు. వన్ ఈస్ యూ బై థింగ్స్ చీప్ అండ్ సెల్ హై. సో నేను నా స్టోర్ గురించి ఇది కొత్త కలెక్షన్ అని చెప్పి వీడియో చేసిన ప్రతిసారి కూడా అందరు నన్ను అడుగుతున్నారు, వై ఆర్ యూ నాట్ మెన్షనింగ్ ద ప్రైజెస్ అని చెప్పి. ఇన్స్టాగ్రామ్కి వచ్చి మరీ అడుగుతున్నారు అందరూ, హౌ స్వీట్ ఆఫ్ యూ ఆల్. సో మర్చిపోయావా అని అడుగుతున్నారు. లేదు, నేను కావాలనే మెన్షన్ చేయట్లేను. బికాజ్ ఒకసారి మెన్షన్ చేశాను మన కమ్యూనిటీ ట్యాబ్లో, ఈ చీర ఇంత అని చెప్పి పెట్టినప్పుడు నాకు నరకం చూపించారు ఆ హేట్ కమెంట్స్తో. అప్పటి నుంచి నేను నా కలెక్షన్ అయితే ప్రైజెస్ మెన్షన్ చేయడం మానేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వచ్చి అడుగుతారు, దెన్ ఐ కెన్ టాక్ టు దెమ్ అండ్ గివ్ ద ప్రైస్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ ఇవ్వచ్చు అని చెప్పి నేను వదిలేస్తున్నాను అనమాట. అండ్ ద అదర్ థింగ్ ఈజ్, సి ఐ కెన్ నాట్ సాటిస్ఫై ఎవ్రీ వన్. ఇప్పుడు ఎలా చెప్పాలి, కొంతమంది ఏమనుకుంటారు అంటే, అరే ఈ పిల్లేంటి ఈ చీర, చాలామంది అంటుంటారు నాకు 30% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్, ఇప్పుడు ఇది ఒక అజంప్షన్ ఉంది కదా, అజంప్షన్ లేంటే కావాలని తను అలా కొట్టిందో నాకు తెలియదు, కానీ ఇట్స్ లైక్ ఎలా చెప్తారు, ఐ డోంట్ నో. ఇప్పుడు తను అనుకుంది నా ప్రైజెస్, నా శారీస్ నేను తీసుకొచ్చేవి హై అని. కొంతమంది ఏమంటారంటే, అరే ఇవి చాలా అంటే చాలా, ఈ ఆర్గాన్జా శారీ మొన్న చూపించినవి ఇంత చీప్లో అమ్ముతున్నావు అని చెప్పి కొంతమంది 3-4 పీసెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ కెన్ నాట్ సాటిస్ఫై ఎవ్రీ వన్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్, నేను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాను. ఇప్పుడు ఫేర్ ప్రైస్ నుంచి తీసుకున్నవి యునో 100 రూపీస్కి 120 రూపీస్కి తీసుకొచ్చిన మెటీరియల్స్ నేను మీకు చాలా చూపించాను. సో అవేంటి అంటే, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో నాకు తెలీదు. నాకు తెలిస్తే ఆ వెండర్ ఎవరో తెలిస్తే, ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా నేను కూడా తీసుకొచ్చి మీకు అదే ప్రైస్కి ఇస్తాను. నా వెండర్ వేరు, నా మ్యానుఫ్యాక్చరర్ వేరు, నా ప్రింట్స్ వేరు, నా డిజైన్స్ వేరు. సో ఆబ్వియస్లీ దేర్ విల్ బి డిఫరెన్సెస్ ఇన్ ప్రైజెస్. సో అట్లా మనం జడ్జ్ చేయలేము. అండ్ ఐ కెన్ నాట్ సాటిస్ఫై ఎవ్రీ వన్ విత్ ద క్వాలిటీ, విత్ ద ప్రైస్ రేంజ్, విత్ ద కస్టమర్ సర్వీస్, ఎవ్రీథింగ్. గ్రాఫ్ పెరుగుతూ ఉంటే యునో నాకు అంటే గ్రాఫ్ అంటే నేను నా గురించి ఏదో నేను చెప్పుకోవట్లేను, నాకు తెలుసు, నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, ఇంకో 2 minutesలో ఫినిష్ చేసేస్తాను. సో ఏంటి అంటే 10K ఫాలోవర్స్ దాటిపోయారు అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఆబ్వియస్లీ ద ట్రాఫిక్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ద ఆర్డర్స్ ఆర్ ఇంక్రీజింగ్. అంటే ఒక మోస్తరుగా అయితే బాగానే నడుస్తుంది. జనాలు ఎక్కువ అవుతున్నప్పుడు, ఎక్కువ కొంటున్నప్పుడు యూ కెన్ నాట్ సాటిస్ఫై ఎవ్రీ వన్. ఇప్పుడు నేను 100 శారీస్ బయటకు పంపిస్తున్నాను, ఒక 4 daysలో 100 శారీస్ బయటకు పంపిస్తే ఆబ్వియస్లీ డెఫినెట్గా నాకు 2 శారీస్ వెనక్కి వస్తాయి. బికాజ్ అందరూ ఒకటేలాగా ఉండరు, అందరికీ నచ్చవు, అందరికైనా నచ్చకుండా ఉంటుంది. దట్ ఈస్ నాట్ రేర్, అది కామన్ ఏ బిజినెస్లో అయినా సరే. అంటే ఈ కామర్స్ బిజినెస్లో. సో వీ కెన్ నాట్ డెఫినెట్లీ సాటిస్ఫై ఎవ్రీ వన్. సో ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి, ఎవరికి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు, ఎవరికి నచ్చకపోతే వాళ్ళు జస్ట్ వదిలేస్తే సరిపోతుంది. అలాగే నా దగ్గరికి రిటర్న్ వచ్చినవి నేనేదో
ఇది చేయట్లేదు, నో ఐ కెనాట్ టేక్ ఇట్ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ చేసుకోను, అట్లా కాదు. వాళ్ళకి రిటర్న్ కావాలంటే డబ్బులు ఇస్తాను, వెనక్కి పంపించేయండి, సాటిస్ఫై కాకపోతే. దట్ ఈస్ ద లీస్ట్ దట్ ఐ కెన్ డూ. నేను వాళ్ళని గాల్లో వదిలేను అనమాట. 100లో 2 వెనక్కి వస్తాయి. అండ్ ఇట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్లీ. ట్రాఫిక్ పెరుగుతుంది, జనాలు కొనుక్కుంటున్నారు, 2 వెనక్కి వస్తున్నాయి అంటే ఇట్స్ గ్రోయింగ్, అంతే అనుకోవాలి. సో నేను వాళ్ళని గాల్లో వదిలేను. ఎక్స్చేంజ్ కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు వేరే శారీతో, రిటర్న్ కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాను వాళ్ళు శారీ పంపించగానే. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కన్వేడ్ ఆల్ మై థాట్స్ ఇన్ అ రైట్ వే ఆర్ నాట్, బట్ ఇదనమాట. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్. ఏదేదో మాట్లాడుంటానో, ఐ మీన్ ½ అన్ అవర్ వీడియో అయి ఉంటుంది. సో కొంచెం మీకు ఓపిక ఉన్నప్పుడు మంచిగా మ్యాగీ తింటూ అప్పుడు చూడండి, నీట్గా నైట్ పడుకునేటప్పుడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా మీకు ఇదేమీ హెల్ప్ అవ్వదు, ఇట్స్ జస్ట్ ఫన్ వీడియో. ఈ ట్యాగ్స్ ఉంటాయి కదా, అజంప్షన్ ట్యాగ్స్, అలా అని చెప్పి చేశాను. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్, సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.